సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కొంగటి గారు. హలో సార్. సార్, మొన్నటి వరకు పోలింగ్ హడావిడి అంతా నడిచింది. సో పోలింగ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఇదే టాక్, మొత్తం సర్వేలన్నీ కూడా దానిపైనే నడుస్తూ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి వైనాడు 175 అనే బొత్స అంటున్నారు. 151 సీట్లు పైగా మేము గెలుస్తామని జగన్ కూడా చెప్తూ వస్తున్నారు. మరోవైపు నుంచి టీడీపీ నుంచి గంటా కానివ్వండి, రఘురామ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సో వార్ వన్ సైడే, డెఫినెట్గా మేమే కలుస్తాము అని అనే కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు నుంచి జనసేన కూడా 21 సీట్లకి 21 సీట్లు మావి వస్తాయని చెప్తున్నారు. సో ఎవరికి వాళ్ళే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఇంతకీ ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? సో మీ ప్రిడిక్షన్ ఏంటి? బహుశా మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన అంటే గత 60-70 సంవత్సరాల ఎన్నికల్లో ఏ ఎన్నిక కూడా ఇంత ఉత్కంఠభరితంగా అంటే టెన్షన్గా ప్రతి ఎన్నిక జరుగుతుంది. కానీ అంచనాలు, ఇన్ని అంచనాలు ఎప్పుడు మేము కూడా చూడలేదు. అంటే అంచనాలు అంటూ బహుశా ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్ అంటే నెక్స్ట్ డే వచ్చేది. 20 రోజులు గ్యాప్ రావడం వల్ల అంచనాలు పెరుగుతూ పోతున్నాయి. మనం ఆన్లైన్లో చూసుకుంటే దాదాపుగా కొన్ని పుంకాలుగా అంచనాలు వస్తున్నాయి. కానీ చాలా అంచనాల్లో శాస్త్రీయత అనేది లోపిస్తుంది. సో కాబట్టి మనం కూడా చూసుకుంటే నాకంటూ కొంచెం అంచనాలు ఉన్నాయి. నేను ఎలా ఉంటుంది అనేసి కొంచెం వివిధ రకాల గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకొని అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడి ఒక అంచనాకు రావడం జరిగింది. అది మీ సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఎన్నికల్ని అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని నేను 4 భాగాలుగా విభజించానండి. ఒకటి రాయలసీమ, అందరికీ తెలిసిందే. ఇందులో 52 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు 4 జిల్లాలు, ప్రముఖంగా 52 అసెంబ్లీ స్థానాలు. అలాగే దక్షిణ కోస్తా, ఇందులో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఇందులో 55 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి. తర్వాత కోస్తా, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇందులో 49 స్థానాలు ఉన్నాయి. తర్వాత ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం 19 స్థానాలు ఉన్నాయి. వీటిని దశల వారీగా అంచనాలు వేసి 2014-19 ఎలా ఉంది, 2024లో ఎలా ఉండబోతుంది, ఎలా వాతావరణంలో మార్పు ఉందా, జగన్ పథకాలు అనుకూలత వచ్చిందా లేదా, కూటమిలో జనసేన కూటమి అంటున్నట్టు ప్రజల్లో జగన్ వ్యతిరేకతతో పాటు చంద్రబాబు నాయుడు తర్వాత మోడీ జనసేనల దోస్తీపై అభిమానం పెరిగిందా, అభివృద్ధిపై అంచనాలు ఉన్నాయా అంటూ వివిధ ఫ్యాక్టర్స్, గ్రౌండ్ ఫ్యాక్టర్స్ తీసుకొని మనం అంచనా చేద్దామండి. ముందుగా రాయలసీమ చూద్దాం. రాయలసీమ 52 జిల్లాలండి. 2014లో ఇక్కడ కూటమికి, మనకు ప్రధానంగా కూటమికి మనం చూసుకుంటే 42% మనకు ఇక్కడ కూటమికి సీట్లు వచ్చాయండి, దాదాపుగా 21 స్థానాలు. 2019లో 6% మనకు వచ్చాయండి. 6% ఇక్కడ సీట్లు వచ్చాయి కూటమికి. ఎందుకంటే 2019లో ఫ్యాన్ ఇక్కడ కంప్లీట్ స్వీప్ చేసింది రాయలసీమలో ప్రధానంగా 52 స్థానాల్లో 49 స్థానాలు వైసీపీ గెలుచుకోవడం అనేది జరిగింది. నాకున్న అంచనాలు, గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఈసారి కూటమి ఇక్కడ దాదాపుగా గెయిన్ అయ్యి 20% సీట్లు తీసుకునే అవకాశం ఉంది. ఇది ఓట్ షేర్ కాదండి, సీట్ షేర్ నేను చెప్పేది. అంటే దాదాపుగా 10 నుంచి 11 లేదా 12 సీట్ల వరకు కూటమికి వచ్చే అవకాశం ఉంది. వైసీపీ రాయలసీమలో ఈరోజు కూడా గ్రౌండ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. జగన్ మీద అభిమానం కావచ్చు, కార్యకర్తల ఉన్న అభిమానం కావచ్చు, క్యాడర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఏదైతేనేమి రాయలసీమలో ఇప్పటికి కూడా వైసీపీ అనేది దాదాపుగా 38 నుంచి 40 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా వైసీపీ ఒకవేళ గెలిస్తే అందులో ముఖ్య భూమిక రాయలసీమ పోషిస్తుంది. ఇక దక్షిణ కోస్తాకు వద్దామండి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఇవి కూడా దాదాపుగా ఎప్పుడు కూడా మనకు ఈక్వల్ వర్డిక్ట్ ఇస్తుంటాయి. అంటే ఎవరినైనా కూడా అభివృద్ధి వైపు కానీ పథకాల వైపు కానీ ఈక్వల్గా ఆదరిస్తూ ప్రజలు ముందుకు తీసుకొస్తారు. చాలా చైతన్యవంతమైన ఓటర్లు అంటారు. ఇందులో 2014లో కూటమికి 54% సీట్ షేర్లు వచ్చాయండి. 2019లో అగైన్ ఇక్కడ ఫ్యాన్ సునామీ వల్ల 15% సీట్లు వచ్చాయండి ఇక్కడ, అంటే దాదాపు 8 వచ్చాయి. నా అంచనా ప్రకారం దక్షిణ కోస్తాలో కూటమి బాగా పుంజుకొని దాదాపు 50% సీట్ల వరకు వస్తుంది. అంటే 55లో దక్షిణ కోస్తా, అటువైపు ఉత్తరాంధ్ర, ఈ కూటమికి ఎక్కువగా సీట్లు వచ్చేస్తా కూడా అక్కడ నుంచి రాయలసీమ వదులుకుంటే అన్ని చోట్ల కూడా బలపడుతుంది. అంటే నేను 2014-19 కంపారిజన్స్తో చెప్తున్నాను. సో చూసుకుంటే దాదాపుగా, కానీ దక్షిణ కోస్తాలో స్టిల్ వైసీపీ అనేది తన పట్టు నిలబెట్టుకుంది. గ్రౌండ్ లెవెల్లో నాకున్న అంచనాల ప్రకారంగా కూటమి, ఎందుకంటే ఈ పోల్ మేనేజ్మెంట్లో చాలా ఉంటాయి.
అంటే అభ్యర్థిని ఎన్నుకున్న దగ్గర నుంచి, అభ్యర్థిని తను నియమించుకున్న ఏజెంట్ల దగ్గర నుంచి, బూత్ దగ్గర నుంచి, కార్యకర్తలకు పంపిణీ, మనకు తెలియనిది ఏం కాదు, ఓపెన్గా డబ్బు పంపిణీ దగ్గర నుంచి ఆ ఓటర్ని తీసుకొచ్చి ఓటు వేయించి సరైన ఓటు వేసారు లేదా చెక్ చేసుకొని మరీ తెలుసుకునే విధానం తెచ్చుకున్న వరకు పోల్ మేనేజ్మెంట్. ఇందులో వైసీపీ చాలా ప్రణాళికబద్ధంగా చేసిందనే రిపోర్ట్స్ వచ్చాయి. అందులో దక్షిణ కోస్తా తెలుగుదేశం కూడా చాలా ఎక్స్పీరియన్స్గా ఉన్న పార్టీనే జనసేన, కానీ కొన్ని చోట్ల అంత పగడ్బందీగా జరగలేదు అనేది గ్రౌండ్ రిపోర్ట్స్ నాకు వచ్చిన ప్రకారంగా చెప్తున్నాను. ఇందులో దాదాపుగా 27-28 సీట్ల వరకు కూటమికి సమానంగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇక కోస్తాకు వద్దాము. వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇది ఏదైతే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న ప్రాంతము, అలాగే కూటమి కూడా చాలా పెద్ద ఆశలు పెట్టుకున్న, ఎలాగైతే రాయలసీమ జగన్కి కంచుకోటగా నిలబడిందో 2019 ఎన్నికల్లో, ఈసారి కూటమికి అదే కంచుకోటగా మారబోతుంది అనేది చాలామంది వ్యక్తుల అంచనా. నా అంచనా ప్రకారంగా ఇక్కడ 2014లోనే కూటమికి 75%, ఇది ప్రధానంగా భూమిక పోషించింది చంద్రబాబు నాయుడు గారి విజయంలో. 2019లో ఇక్కడ 22% సీట్లు వచ్చాయండి, మొత్తం 49లో. కూటమి బాగా బలపడినా కూడా ఇక్కడ 65% సీట్ల వరకు, అంటే 32 వరకు సాధిస్తుంది కూటమి అనేది అంచనా. స్టిల్ వైసీపీ ఇక్కడ 15-17 సీట్లు సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా కొద్దిమంది వ్యక్తుల ప్రభావం ద్వారా స్టిల్ తర్వాత సామాజిక సమీకరణాలు బాగా వైసీపీ, సోషల్ ఇంజనీరింగ్ అంటారండి, వైసీపీ ఇందులో చాలా అందవేసిన చెయ్యి. అంటే కూటమితో పోలిస్తే సోషల్ ఇంజనీరింగ్లో ఎక్కడ ఏ అభ్యర్థిని, ఏ క్యాస్టు ప్రజలున్న నియోజకవర్గంలో ఎవరిని పెడితే మనం రాబట్టుకోవచ్చు అనే క్యాస్ట్ సమీకరణాలు, కుల సమీకరణ, సోషల్ ఇంజనీరింగ్లో వైసీపీ చాలా పట్టు సాధించి కొంచెం తమకు ప్రతికూలత ఉన్న పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకున్నదని ఒక గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఒక 17 స్థానాల వరకు అంచనా ఉందండి. ఇక చివరిగా ఫలితాలు తేల్చే 2 జిల్లాలు ఉన్నాయండి, అవి శ్రీకాకుళం అండ్ విజయనగరం. ఇవి 19 ఉత్తరాంధ్ర. వీరు పరిస్థితులకు తగ్గట్టు రాష్ట్రంలో వారి యొక్క ప్రాంతాన్ని ఎవరైతే అభివృద్ధి చెందుతారో అనే ఒక హామీతో వీళ్ళు ఎప్పుడు ఓటేస్తూ మనకు ఉన్నట్టు చరిత్రలో తెలుస్తుంది. 2014లో కూటమికి ఇక్కడ 68% ఓట్లు వచ్చాయండి, సీట్ షేర్లు వచ్చాయి. 10% మాత్రం 2019లో వచ్చాయి. నా అంచనా ప్రకారం ఇక్కడ కూడా కూటమి బలపడి, కానీ ఎక్కువగా బలపడే అవకాశం లేదు. 30% సీట్లు, అంటే 6 సీట్లు కూటమికి వస్తూ 13 సీట్లు ఇక్కడ వైసీపీకి వచ్చే అవకాశం ఉందండి. సో ఈ 2 జిల్లాలు వైసీపీ గెలుపుకి చాలా కీలకం కావబోతున్నాయి. సో నా అంచనా ప్రకారంగా రాయలసీమలో 40, దక్షిణ కోస్తాలో 27, 67, కోస్తాలో 17, 74, 84, ఉత్తరాంధ్రలో 13, 97 సీట్ల వరకు, అంటే ఒక 10% అటు ఇటుగా వైసీపీ అధికారం చేయించుకునే అవకాశం ఉందని గ్రౌండ్ లెవెల్లో చాలా సైంటిఫిక్గా చాలామంది విశ్లేషకులతో, ప్రజలతో మమేకమై గత 20 రోజులుగా నేను తెలుసుకున్న డేటా. బట్ రియల్ డేటా అనేది సెఫాలజిస్టులు ఖచ్చితంగా దీన్ని చేస్తున్నారు. బట్ ఈ ఎలక్షన్ అనేది చాలా నాకు పర్సనల్ ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది సెఫాలజిస్ట్ ఉన్నారు. సెఫాలజిస్ట్ నైట్ మేర్ అంటున్నారు ఈ ఎలక్షన్స్. అంటే చాలా అన్ప్రెడిక్టబుల్గా, అంబిగ్యూస్గా ఉన్నది వాతావరణం. ఓటు ఎవరేసిందో చెప్పడానికి కూడా చాలామంది 2-3 సార్లు ఆలోచిస్తున్నారు. జనరల్గా ఓటు వేసిన తర్వాత ఎవరికి వేసిందని చెప్పడానికి ఎవరు కూడా సంకోచించారు. ఓటు వేయకముందు ఎవరికి వేస్తారో, ఎందుకంటే చాలామందికి బూత్లో వెళ్ళే వరకు ఆలోచన అనేది అలా ఉంటుంది, ఆగిపెట్టి ఉంటుంది. తర్వాత కొన్ని పరిస్థితులు కూడా మార్పు రావచ్చు. ఎందుకంటే సెఫాలజీలోనే నాకు తెలిసిన ఒక ప్రముఖ ఛానల్, ప్రముఖ వ్యక్తి నాకున్న పరిచయంలో చెబితే 60 రోజుల స్పాన్లో వాళ్ళు 4 సార్లు రీసెర్చ్ చేస్తే 4 డిఫరెంట్ ఫలితాలు వచ్చాయి. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేది ఒకటి అంచనా. ఎగ్జిట్ కంటే కూడా మెరుగైనది పోస్ట్ పోల్ వ్యవస్థ. అంటే దాదాపుగా వారం 10 రోజులు బూత్ లెవెల్లో వెళ్ళి డేటా తీసుకొని వచ్చి పోస్ట్ పోల్ అనేది, ఎగ్జిట్ అనేది ఆ రోజు ఓటు వేసి బయటకు వస్తున్న ఓటర్ల ద్వారా తెలుసుకునే వివరణ ఎగ్జిట్. పోస్ట్ పోల్ అనేది వారం 10 రోజుల్లో వివిధ రూపాల్లో, వివిధ అగైన్ సోషల్ ఇంజనీరింగ్ సమీకరణాలు, కొన్ని సమీకరణాల ద్వారా పబ్లిక్ మూడు పల్స్ తెలుసుకునేది కాకుండా వివరంగా తెలుసుకొని చేసేది పోస్ట్ పోల్ సర్వే. ఏదైతేనేమి June 1కు మనకు పోస్ట్ పోల్ సెమీఫైనల్ రిజల్ట్స్ అనుకోండి, ఆల్మోస్ట్ June 1 ఈవినింగ్కి మనకు వచ్చే ప్రముఖ ఛానళ్ళు అన్నీ కూడా దాదాపుగా తెలంగాణ ఎన్నికలు చూసాం మనము, చాలా చక్కగా ప్రెడిక్ట్ చేశారు. మరి ఇది ఎలా ఉంటుందో చూద్దాము. నా అంచనా ప్రకారంగా చాలా సీట్లు కోల్పోయినా, దాదాపుగా మీరు 97 అంటే 60 సీట్లు కోల్పోయినా వైసీపీకి స్టిల్ అధికారం ఉండే అవకాశం ఉంది. రకరకాలుగా జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి,
రకరకాల 2019లోనే జగన్కి పనిచేసినటువంటి ఐపాక్ ద్వారా జగన్కి పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈసారి వైసీపీ వచ్చే అవకాశం ఏమాత్రం లేదు అని బల్లగుద్ది చెప్తున్నారు అతను. ప్రశాంత్ కిషోర్ ఒక చేప లాంటి వ్యక్తి అండి. ఓకే, ఆ చేప నీళ్ళల్లో ఉన్నప్పుడే బలం, నీళ్ళలో నుంచి బయటకు వచ్చాడు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఒక రాజకీయవేత్త, పొలిటీషియన్, ఈజ్ నో లాంగర్ ఏ పొలిటికల్ అనలిస్ట్. అది ఆయనే చాలా ఛానల్లో చెప్పారు. ఆయన దగ్గర టీం లేదు, సిబ్బంది లేదు, సైంటిఫిక్ స్టడీ లేదు, అనాలిసిస్ లేదు. ఆయన కూడా జోస్యం చెప్తున్నాడు. ఓకే, నేనన్నా కనీసం 4 మిత్రులని గ్రౌండ్లో కనుక్కొని మీకు చెప్తున్నాను ఈ డేటా. ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన ఐపాక్ టీమ్ కంప్లీట్గా ఒక పొలిటికల్ అనాలిసిస్ గ్రూప్ అండి. వాళ్ళు సైంటిఫిక్గా స్టడీ చేస్తారు. ఆ టీం మొత్తం కూడా గవర్నమెంట్స్కి వర్క్ చేస్తుంది, డిఫరెంట్ గవర్నమెంట్స్కి. రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్కి అయితేనేమి, ఇప్పుడు అట్ ప్రజెంట్ జగన్ గవర్నమెంట్కి అయితేనేమి, వాళ్ళు సిస్టమేటిక్గా వర్క్ చేసి ఇచ్చిన రిపోర్ట్స్ అనేటివి మనకు బయటికి రాలేదు. అంచనాలు ఎలా ఉంటాయంటే అది నిజంగా వాళ్ళు చెప్పిన డేటానే జగన్ చెప్పారా, ఇంకోటి చెప్పారా మనకు తెలియదు. ఎందుకంటే గ్రౌండ్లో జగన్ చెప్తున్న 151 అయితే రిపోర్ట్ అయితే ఖచ్చితంగా లేదు. ఒక 60-50 సీట్లు తగ్గే అవకాశం ఉంది. అయినా కూడా వైసీపీ అధికారం నిలబెట్టుకునే అవకాశం ఉంది. పోలింగ్కి జస్ట్ ఒక 2 నెలల ముందే మొత్తం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా షఫ్లింగ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ సొంత నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి పంపించడం వల్ల వాళ్ళకి బలం కూడా తగ్గుతుంది అనే ఆరోపణ కూడా వినిపించింది. ఆ ఎమ్మెల్యేల దగ్గర నుంచి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా కొంచెం తగ్గుతూ వచ్చింది. సో దట్ దీనివల్ల కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కదా. దానివల్లనే ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకు చెప్తానండి, సోషల్ ఇంజనీరింగ్ చేశారు. ఇందాక నేను చెప్పాను, ఎలా మార్చారు, ఎలా పడితే అలా మార్చలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ గుంటూరు వెస్ట్ తీసుకుంటాను. విడుదల రజనీ గారిని చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కి పంపించారు. ఆ 60 డేస్ టైంని తను చక్కగా వినియోగించుకుంది. మీరు చూడండి, గుంటూరు వెస్ట్లో రజనీ గారు గెలవబోతున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పే అలా నేను చాలా కాన్స్టిట్యున్సీలు నేను చెప్పగలను. ఒకటి డెఫినెట్గా ఎక్కడైతే ప్రతికూలత ఉందో వాళ్ళని తీసుకెళ్ళి, బట్ అక్కడ ఉండే అభ్యర్థికి అది ఆర్థిక బలం కానీ, అంగబలం కాదు, ఆ బుద్ధి బలం కానీ, అంటే నైపుణ్యంగానే ఉంది. ఇలాంటి వ్యక్తి మనకు క్యాబినెట్లో గానో ప్రభుత్వంలో ఉండాలనుకున్నప్పుడు గెలవలేని పరిస్థితులు ఉన్నప్పుడు డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకొచ్చారు. అలాగే సోషల్ ఇంజనీరింగ్, కుల సమీకరణాలు కూడా తీసుకొని ఇక్కడికంటే అక్కడ మనకు ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే మనం అవునన్నా కాదన్నా భారతదేశంలో ఎక్కువగా డబ్బు తర్వాత కులం ఈ 2 ప్రాతిపదికన ఓటేసే ప్రథమ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అండి. అంటే ఇక తెలంగాణ కూడా కొంచెం తక్కువనే, కానీ ఆంధ్ర రాష్ట్రం అనేది అది మనం అవునన్నా కాదన్నా మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. బట్ తప్పదు, యాక్సెప్ట్ చేయాలి. సో ఆ రకంగా చూసుకుంటే మీరు అంటున్న 60-70 చేరుతున్న వాళ్ళకి 60 రోజుల టైం అనేది చాలా మంచి టైం. అఫ్ కోర్స్ వాళ్ళు అక్కడ ఉంటే ఖచ్చితంగా ఓడిపోతారు, కానీ ఇక్కడ వాళ్ళ ప్రయత్నం చేస్తే గెలిచే అవకాశం ఉండడం వల్ల చాలా కొంచెం గెయిన్ అయ్యారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అలా 2-3 ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలను. బట్ అవన్నీ కూడా మనం తీసుకుంటే కొంచెం వర్క్ చేసుకోవడం వల్ల వైసీపీకి బెనిఫిట్ అయిందని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు ఏదైతే సర్వే చేపట్టారో మీకున్నటువంటి ఆ గ్రౌండ్ లెవెల్లో దాని ప్రకారం ఈ అనాలిసిస్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.